భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, మనం గమనిస్తే కూడా చాలా సందర్భాలలో సడన్ గా ప్రతికూల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఎలా నియంత్రించుకోవాలి? ఏ సమయంలో ప్రతికూల ఆలోచన? పూజ చేసే సమయంలో, ఏదైనా సత్కర్మలు చేసే సమయంలో, లేదా దేవాలయంలో కానీ ఓ మంచి ప్రదేశంలో ఉన్నప్పుడు సడన్ గా వస్తూ ఉంటాయి. వాటిని ఎలా నియంత్రించాలి? మీరు పూజ చేసేటప్పుడు ప్రతికూల ఆలోచనలు వస్తే అక్కడికి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా మళ్ళీ మొదటి నుంచి అంటే అలా కాదు. కొంచెం ఉదకం తీసుకోవచ్చు. లేదంటే కనుక మళ్ళీ కొంచెం మంత్రం చెప్పుకొని ఈ ప్రతికూల ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని నియంత్రించు తండ్రి అని మన ప్రతికూల ఆలోచనల్ని సమర్పించాల్సి ఉంటుంది. భగవంతుడికే సమర్పించాలి. ఆ ఆలోచన కూడా అలా సమర్పించవచ్చు. ఉదకం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఉదకం నుంచి వచ్చే శక్తి కొంత మనకి శుద్ధి అవుతుంది. సరికాని ఆలోచనలు చాలా సందర్భాల్లో వచ్చేస్తూ ఉంటాయి. అవి ముందు ప్రవాహంలో వస్తూ ఉంటాయి. ప్రవాహంలో వచ్చినాయి అంటే పూజ మీరు చాలా వేగంగా కూర్చున్నారని అర్థం. పూజ చేసేటప్పుడు కొంచెం ముందు రోజు కూడా మన కార్యక్రమాలు కొంచెం సత్వగుణాన్ని ఇచ్చే వ్యవహారాల్లో ఉండాలి. ఆహారం కొంచెం సాత్విక ఆహారం తీసుకోవాలి. మనకి పెద్దలు పెట్టారు పూజలో ఉపవాసము, ముందు రోజు సాయంత్రం ఫలాహారము, ఇవన్నీ ఎందుకు పెట్టారండి? తర్వాత ఏదైనా ఒక నోము వ్రతం చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా తలంటు స్నానం చేసి శుద్ధి అవ్వమన్నారు. తలంటు స్నానం ఎందుకు పెట్టారు? తలపులు తీసేయమని పెట్టారు. అంతేకాని పుట్టినే తలంటు వేసుకుని బోల్డ్ తలపులు రేపు రొద్దుట పూజ ఉంది, ముందు రోజు బజార్లు మార్కెట్లు అన్నీ తిరిగేసి వచ్చి కూర్చుని మనం నిద్రపోయినప్పుడు ప్రొద్దుటే లేచినప్పుడు అవే తలుపులతో ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక దైవ కార్యం చేసేటప్పుడు ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా శుద్ధి అయి ఉండడము, ఆహారము విషయంలో శ్రద్ధ తీసుకోవడము, అలాగే పూజ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎక్కువ వేగంగా మీరు అనేకం పెట్టేసుకోకుండా భగవంతుడు నివేదన అన్నప్పుడు ఆ నివేదన ఎక్కువగా ఫలాలు నివేదన చేయటం, ఎక్కువ హడావుడిగా 100 వంటలు చేసుకుని ఇది ఇష్టం అది ఇష్టం మనకి ఇష్టమైనవన్నీ దేవుడికి సమర్పించేసుకుంటూ మనమే భోజనం చేస్తూ కాకుండా కొంచెము ఆ సమయము భగవంతుడి దగ్గర గడుపుతున్నాను నేను తలపులు లేకుండా గడపడం కోసము ముందు నుంచి మనస్సును వేగం లేకుండా ఉంచుకోవడము. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో అక్కడ కూర్చున్నప్పుడు మీకు ఆలోచనలు వచ్చేస్తుంటే కనుక కొంచెం నీరు ఉదకం తీసుకోవడము, మళ్ళీ ఇంకా వచ్చేస్తుంటే కనుక ఆ తలుపులని భగవంతుడికి సమర్పించి నువ్వే చూసుకో తండ్రి అని మళ్ళీ ఒక నమస్కారం పెట్టుకొని నెక్స్ట్ పూజని కంటిన్యూ చేస్తే కనుక తప్పనిసరిగా వేగం తగ్గుతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు పూజలు నోములు వ్రతాలు చేస్తే కర్మలు దగ్ధమవుతాయని. అది ఎలా సాధ్యమవుతుంది? పూజలు నోములు కర్మలు దగ్ధం కావండి. మనం చేసిన దానము, ప్రతి పూజలోనే మన పెద్దలు దానాలు పెట్టారు. నోములు వ్రతాలు అన్నింటిలో దానాలే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామని అంటే అవన్నీ ఎవరికి ఇవ్వకుండా మన చుట్టాలకి లేకపోతే అలా ఇచ్చుకుని అప్పుడు ఒకప్పుడు ఏంటంటే అన్ని కాలాల్లో అన్ని రకాల మనుషులు కర్మయోగులు అని చెప్పి విడగొట్టేశారు. జ్ఞానయోగులు కర్మయోగులని విడగొట్టి రకరకాలుగా చేసి ఎవరి పని వాళ్ళు చేసేవారు. కర్మయోగులు అంటే వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ భూమిని దున్ని అందరికీ ఆహారం అందించే వాళ్ళు కర్మయోగుల కింద చెప్పారు. అటువంటి వారు చాలా శ్రమపడి ఉండేవారు. వారు భూమిని శుద్ధి చేసి అన్ని ఆహారం పండించినప్పుడు తిరిగి మనం వాళ్ళకి ఎటువంటి రుణం తీర్చుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ నోముల రూపంలో పంటలు వచ్చినప్పుడు పిండి వంటలు వండి అది అందరికీ పంచి పెట్టడం అనేది దైవ కార్యం కింద చేసేవారు. గుడులలో అనేక రకాలుగా అన్న ప్రసాదాలతోటి ఏర్పాటు చేసుకునేవారు. చేసుకునే ఉపాసనలు ఉద్యపనలు లేకపోతే కనుక ఈ నోములు కొత్తగా పెళ్ళైనా లేకపోతే వాళ్ళకి నేర్పడానికి ఇవన్నీ దానాలు నేర్పడానికి. అయితే ఏమవుతుంది అని అంటే మన ప్రారంధం ఇటు పుణ్యము ఇటు ఏదైతే మీరు చేసిన కర్మ ఉందో అది పాపము రూపంలో ఉన్నప్పుడు ఈ పుణ్యం బ్యాలెన్స్ ఉన్నప్పుడు మీకు వచ్చే ఆ ఆపద ఏదైతే ఉందో ఆపద ఆదుకోవడానికి పుణ్యము బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి
కర్మ తొలగదు, కానీ కర్మను తగ్గించడానికి, అంటే కర్మ యొక్క ఫోర్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎలాగా అంటే ఉదాహరణ తీసుకోండి, ఒక ఒక కారులో 4 పిల్లలు వెళ్తున్నారు అనుకోండి, యాక్సిడెంట్ అయింది, ఒక పిల్లవాడు ఇమీడియట్లీ చనిపోతాడు, ఒక 2 పువ్వులా బయటకు వస్తారు, ఒకటి దెబ్బలు తగులుతాయి. వెంటనే ఏమంటారు? తల్లిదండ్రుల పుణ్యం అంటున్నారు. ఎందుకని? ఆ బాధను అనుభవించే పాపము ఆ తల్లిదండ్రులకి లేదు. ఒకే కారు, అందరూ వెళ్ళారు, వెళితే అందులోంచి మన పిల్లవాడు జాగ్రత్తగా వచ్చేసాడు. ఇది గమనిస్తే మనకు తెలుస్తుంది, తల్లిదండ్రుల పుణ్యము మన పుణ్యము. ఇది కాపాడటం కోసము, ఆ పుణ్యం యాడ్ అవడం కోసము ఈ దానాలు, ధర్మాలు, నోములు, వ్రతాలు అన్నీ పెట్టారు. ఇదంతా జీవన విధానంలో కర్మ తాలూకా ప్రభావము మన మీద ఒత్తిడికి కలగకుండా సూక్ష్మతతో రక్షణ కోసము ఇన్ని ఏర్పాట్లు మన పెద్దలు చేశారు. ప్రతి మనిషికి కూడా నిగ్రహం అనేది తప్పనిసరి. అది చదువు విషయంలో కానివ్వండి, వంట విషయంలో కానివ్వండి, నిగ్రహం, ఏకాగ్రత 2 ముఖ్యమైనవి. వాటిని ఎలా పెంపొందించుకోవాలి? ఏకాగ్రతకి ధ్యానము చాలా ఉపయోగపడుతుంది. నిగ్రహం కావాలంటే అవగాహన కావాలి, జీవితం యొక్క అవగాహన కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లేకుండా నాకు తెలుసు అనే అజ్ఞానంతో వేగం అవుతుంది తప్పించి నిగ్రహం రాదు. అనుభవంతో నిగ్రహం వస్తుంది. అంటే జీవితం మనం చూస్తే, పెద్దలు చూస్తే అది వరకు ఉన్న స్పీడ్ లేకుండా అనుభవంతో ఉంటారు. కొంతమంది పెద్దలు అప్పుడే ఘర్షణతో కూడా ఉంటారు. అందుకని గమనిస్తే కనుక ధ్యానంలో చాలా ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రత పెరిగే కొలది కూడా నిగ్రహం పెరుగుతుంది. అలాగే జపంలో మనస్సు వేగం తగ్గుతుంది కాబట్టి కూడా నిగ్రహం వస్తుంది. ఇవన్నీ కూడా మన విలువలతో కూడిన మన సంపద. ఇదంతా ఆ సంపదని పక్కన పెట్టడం వల్ల నిగ్రహం లేదు, ఏకాగ్రత లేదు, ఘర్షణ పెరుగుతుంది. ఆ ఘర్షణతో పిల్లలు పెంచుతారు, ఘర్షణతో భార్యాభర్తలు సరైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. కాబట్టి ఒక ఇంటికి దీపం ఇల్లాలని చెప్పారు. ఒక స్త్రీ కనుక విద్యావంతురాలైతే, జ్ఞానం వస్తే ఆ ఇంటికి వెలుగన్నారు. అలాగే ఒక స్త్రీకి ఆ జ్ఞానము ఉంటే కనుక ఇంట్లో అందరినీ సమానంగా చూడగలుగుతుంది. అలాగే స్త్రీకి విపరీతమైన శక్తివంతురాలు. ఆ శక్తి ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చాడో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి అని అంటే ఇంట్లో తప్పనిసరిగా పూజ కానీ, జపము కానీ, ధ్యానం కానీ ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంటి వాతావరణం మారుతుంది. అలాగే ఇంట్లో మిగతా వాళ్ళు, పిల్లలైతే బయటికి వెళ్ళి రకరకాల చదువుతోటి వేడెక్కువ మగవారు ఎన్నో రకాల బాధ్యతలతోటి బయట ప్రపంచం, పోటీ ప్రపంచంతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అలాగే స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు, తప్పు కాదు. కానీ ఎంత ఉద్యోగం చేసినా స్త్రీ వదలలేరండి. అందుకే ఇంట్లో అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఒక పక్క ఉద్యోగం చేసేయగలరు, ఓ పక్క పిల్లల్ని చూసేసుకోగలరు, వంట చేసేయగలరు, ఇంట్లో వచ్చిన అందరినీ సమంగా చూసేయగలుగుతారు. ఇంతటి శక్తి ఉంది వాళ్ళకి. అయితే అంత శక్తి కూడా బయట రకరకాల వ్యామోహాలకి నిర్వీణ్యం అయిపోతుంది. కాబట్టి ఆ శక్తిని డెవలప్ చేసుకుంటూ కొంచెం సమయము ప్రశాంతంగా పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ చేసుకున్నప్పుడు నిగ్రహం పెరిగి, ఏకాగ్రత పెరిగి మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నా కూడా సర్దిసుకోగలరు స్త్రీలు. అంతటి అలంకరణ, ఆభరణం వాళ్ళకి. సహనము, శాంతము, సౌశీల్యము, ఈ 3 ఆభరణాలు. ఆ 3ంటితో స్త్రీమూర్తి ఉంటే ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా వాళ్ళు చక్కగా దాన్ని డీల్ చేస్తూ మిగతా వాళ్ళందరినీ సమం చేయగలుగుతారు. For more videos like this, subscribe Big TV channel.